ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదో చిన్న ట్రిప్ అండి. మా ఫ్యామిలీతో అయితే మేము ట్రిప్కి వెళ్ళాం. మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ముందైతే ఇంట్లో దీపం పెట్టే వెళ్తాము. మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కారులో బయలుదేరి మెయిన్ స్టేషన్ కంటే విశాఖపట్నం మెయిన్ స్టేషన్కి వెళ్ళిపోయాం. ఇక్కడ మా గౌరపట్నం స్టేషన్లో అయితే ఆ ట్రైన్ ఆగదు. సో మేము మెయిన్ స్టేషన్కి వెళ్ళాం. మేము స్టేషన్కి వెళ్ళేసరికి మా ట్రైన్ వచ్చి రెడీగా ఉంది. ఇది మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక చిన్న ట్రిప్, అంటే పెద్ద పాపకి బాసర తీసుకెళ్తాం అనుకున్నాం, కానీ అప్పుడు లాక్డౌన్ టైంకి అయితే మాకు కుదరలేదు. సో ఇప్పుడు చిన్న పాపకి ఎలాగైనా తీసుకెళ్తామని వెళ్ళాము. అప్పుడు లాక్డౌన్ వల్ల వెళ్ళలేకపోయాము. ఇద్దరికి ఒకేసారి అక్షరాభ్యాసం చేయొచ్చు అని ఈ ట్రిప్ అయితే స్మాల్ ట్రిప్గా వేసుకున్నాం. మేము ఎప్పుడు వెళ్ళినా మా రెండు ఫ్యామిలీలు అయితే కలిసే వెళ్తాం. ఇది మా ఫ్యామిలీ మొత్తం అక్కడ అంటే డిన్నర్కి అయితే మేము బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాం అంటే మా బాబాయ్ ఆర్డర్ చేస్తారు బయట. అందరూ డిన్నర్ చేసి పడుకుని మార్నింగ్ లేచేసరికి 7:30 8 అయింది. 8:30కి మేము అక్కడ దిగాలి. సో ఆ రోజు కొంచెం హాఫ్ అన్ అవర్ లేట్ అవ్వడం 9 అయిపోయింది. నేను హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ అంటే ఏదో పెద్ద స్టేషన్ పెద్దది ఉంటుంది అనుకున్నా, కాకపోతే అంతగా అయితే ఏం లేదు. మా వైజాగ్ స్టేషన్ కన్నా అయితే నాకైతే ఆ స్టేషన్ నచ్చలే. అప్పుడు 15 ఇయర్స్ బ్యాక్ చూశాను, అప్పటికి ఇప్పటికైతే ఏం మారలేదు, అలాగే ఉంది ఆ స్టేషను. కానీ మన వైజాగ్ స్టేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఇంకా డెవలప్ అవ్వలేదు అనుకున్నాను. అక్కడ మేము బ్రేక్ జర్నీ అయితే చేసాం. ఇక్కడ నుండి మళ్ళీ మేము మార్నింగ్ 9 దిగాం కదా. 9 దిగిన తర్వాత మాకు 1:30కి బాసర వెళ్ళే ఇంకో ట్రైన్ ఉంది. డైరెక్ట్ ట్రైన్ మాకు దొరకలేదు. సో ఆ బ్రేక్ జర్నీ అయితే చేసాము. ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయలుదేరి ట్రైన్ కోసం అయితే వెయిటింగ్. ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిన తర్వాత బయట అంటే సికింద్రాబాద్ స్టేషన్ బయటకి అయితే లంచ్ కోసం ఏదైనా తేవాలి అనుకుని వెళ్ళాం బయటికి. ఎండ అయితే విపరీతంగా ఉంది. కొంచెం మా ఫ్రెండ్ కడితే అంతగా చలేయట్లేదు అన్నారు. అప్పటికి మేము స్వెటర్లు పట్టుకున్నాం, కానీ అక్కడ స్వెటర్లు అయితే అస్సలు పనిచేయదు, ఎందుకంటే ఎండ అయితే విపరీతంగా ఉంది. ఇక్కడ స్టేషన్ బయటే టిఫిన్ సెంటర్ ఉంది. టిఫిన్ సెంటర్ దగ్గర బస్ స్టాప్ ఉంది. ఇలాగ ఇక్కడ టిఫిన్ చేసాం. దోశలు అయితే తిన్నాం. అక్కడ బాగుంది అని చెప్పొచ్చు, కానీ మనకు అంతగా నచ్చలేదు. అక్కడ ఆంధ్ర స్టైల్గా అయితే అంతగా లేదు. అక్కడ ఏంటంటే బిర్యానీ ఫేమస్ కదా. ఇలా చూస్తుండగా 10 రూపీస్ బిర్యానీ దొరికింది. 10 రూపీస్కి ఏం వస్తుంది అబ్బా అనుకుని వెళ్ళి ట్రై చేసాం. బాగుంది, పర్లేదు. 10 రూపీస్ కంటే మన చిన్నపిల్లకి తినిపించినంత క్వాంటిటీ ఇస్తున్నారు. పర్లే, చిన్నపిల్లల టిఫిన్లో అయితే అయిపోద్ది. బిర్యానీ బాగుంది. హైదరాబాద్ ఫేమస్ బిర్యానీ అయితే ట్రై చేసాం, కానీ నాన్ వెజ్ అయితే తినడం అవ్వలేదు. వెజ్ బిర్యానీ అయితే ట్రై చేసాము. ఇక్కడ మన స్టేషన్ దగ్గర కొన్ని ఫుడ్ స్టాల్స్ అండ్ ఇక్కడ మన ఫుట్పాత్ దగ్గర అయితే అన్నీ దొరుకుతున్నాయి. కొంచెం వెళ్దామని అలాగ వెళ్ళాం. ఎందుకంటే మాకు 1:30 ట్రైన్, మనం 10 o'clock 11 o'clock అయితే వెయిట్ చేసుకుని ఉన్నాం. సో అలా బయట తిరిగి వద్దామని వెళ్ళాం. ఇక్కడ ఇలాగా టెంపుల్ ఉంది. టెంపుల్ లోనికి వెళ్ళడానికి అయితే లేదు, గణేష్ టెంపుల్ అయితే ఆ పక్కనే మస్జిద్ కూడా ఉంది. బాగుంది. అక్కడ వచ్చాక మా ట్రైన్ టైం అయిపోయింది. స్టేషన్కి వచ్చాం. బాసరా ట్రైన్ అయితే ఎక్కిసి మళ్ళీ దిగిపోయాం. దిగినప్పుడు 4:30 అయిపోయింది. అది కూడా డిలే ఉంది ఆ రోజు. ఇక్కడ బాసరాలో అయితే మంకీస్ అయితే విపరీతంగా ఉన్నారండి. చాలామంది మంకీస్. ఇక్కడ మేము దిగిన వెంటనే ఎవరో పాపం డజన్ అరటిపళ్ళు పట్టుకున్నారు. ఆ మంకీస్ అవి పట్టుకుని వెళ్ళిపోయాయి. ఇక్కడ బాసరా స్టేషన్ కూడా అన్ని కన్స్ట్రక్షన్లో ఉంది. అక్కడ అంటే నీట్గా అనిపించలేదు నాకు. ఏంటిగా ఇంకా డెవలప్ అవ్వాలి అని అన్నట్టుగా అనిపించింది. అంతగా అయితే ఏం లేదు. అప్పుడు కన్నా ఇప్పుడు చాలా బెటర్ అట, కానీ అప్పుడు ఎలాగుందో నాకు తెలీదు. ఇప్పుడు కొంచెం బాగుంది అంటున్నారు అందరూ. మా అత్తయ్య వాళ్ళు 3 సార్లు వెళ్ళారు. మరి ఇప్పుడు పర్లేదు, అప్పుడు అస్సలు ఏం ఉండేది కాదు, ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది అని అంటున్నారు. ఇక్కడ మేము బాసరా స్టేషన్ బయటకు వస్తే ఆటో బుక్ చేసుకున్నాం లాడ్జ్కి. అంటే మా స్టేషన్కి ఒక 10 minutes పట్టింది. ఇదే ఈ లాడ్జ్లో అయితే ఉన్నాం. ఈ లాడ్జ్కి టెంపుల్కి 50 meters ఉంటుంది టెంపుల్. సో ఇది అట అమ్మవారిది, అంటే జ్యువెలరీస్ మొత్తం ఇందులో ఉందట అని అక్కడ నమ్మకం. నిజమే అనిపించింది, ఎందుకంటే ఏ స్టోన్స్కైనా కొడితే డిఫరెంట్ సౌండ్ వస్తుంది. ఇక్కడ సౌండ్ ఏదో బిందికి కొట్టినట్టు సౌండ్ వచ్చింది. ఇక్కడ అది చూసి స్టోన్ చూసి వచ్చాక ఇక్కడ గంగా హారతి ఇస్తారట. ఇక్కడ వెళ్ళిన వెంటనే పీస్ఫుల్గా అనిపించింది. అంటే చెరువు దగ్గర రివర్ దగ్గర చల్లటి గాలి, అక్కడ వేద మంత్రాలతో చెప్తున్నా చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇది నూనె, బియ్యం ఇంకా ఏదేదో దానం ఇస్తే మంచిదంటే మేము దానం ఇచ్చాం. అక్కడ గంగా హారతికి ముందు అందరి చేతిని పూజలు చేసిన తర్వాత ఇక్కడ ఈ తులసి మొక్క దగ్గర అయితే అందరు పూజలు చేయిస్తున్నారు. అక్కడ అది అయిపోయిన తర్వాత 6:45 నుండి
7:15 వరకు ఆరతులు అయితే ఇచ్చారు. బాగుంది, ప్రశాంతంగా అనిపించింది అక్కడికి వెళ్ళాక. అంటే రిలాక్స్గా అనిపించింది. అక్కడ డైలీ ఇక్కడ 8 ఇయర్స్ నుండి ఇది ఇలా కంటిన్యూ చేస్తున్నారట. డొనేషన్ ఇచ్చిన వాళ్ళు డొనేషన్ ఇస్తున్నారు, ఎవరికి ఏది శక్తి అయితే అది ఇస్తున్నారు. నాకు మాత్రం ప్రశాంతంగా అనిపించింది అక్కడికి వెళ్ళాక. ఇంకా ఉండాలి అనిపించింది, కానీ కాకపోతే మాకు టైం సరిపోదు. ఉన్నాం ఒక హాఫ్ అన్ అవర్ జరిగితే అన్ని ఆరతులు అన్నీ చూసాం. గంగా హారతి, గోదావరి తల్లికి ఆరతి ఇస్తున్నారు. అందరి చేతిని పూజలు చేయించారు. అంటే జోడీ కపుల్స్ ఉంటే కపుల్స్తో చేయిస్తున్నారు. ఎవరు ఉంటే వాళ్ళతో చేయిస్తున్నారు. కపుల్స్తో చేయడం మంచిదని కపుల్స్తో చాలామంది చేసుకున్నారు. మేము కూడా వెళ్ళాం. డైలీ ఈవినింగ్ 6:30 to 7:30 వరకు ఏదో పూజ అవుతూనే ఉంటుందట. బాగుంది. మీరు వెళ్ళేప్పుడైనా అయితే ట్రై చేయండి. ఇక్కడ గంగా హారతి మొత్తం ఇచ్చేసరికి 7:30 అయిపోయింది. ఇక్కడ వాళ్ళది కూడా యూట్యూబ్ ఛానల్ ఉందట, ఎస్బి సంథింగ్ ఏదో. వాళ్ళు కూడా వేద మంత్రాన్ని యూట్యూబ్లో రికార్డ్ చేస్తున్నారు, లైవ్లో పెడుతుంటారట. సబ్స్క్రైబర్స్ అయితే 113K ఎంతో ఉంది. కానీ చిన్న పిల్లలు చేయడం నాకు అది బాగా నచ్చింది. చిన్న పిల్లలతో ఉన్నారండి పంతులు. ఈ వేద మంత్రాలు నేర్చుకునే వాళ్ళు నేర్పిస్తారట కూడా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్పిస్తారట. ఇంకా లైవ్లో కూడా పెడతారట. ఇక్కడ గంగా హారతి అయిపోయిన తర్వాత సరస్వతి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ అంటే ఫోన్స్ ఎలవ్ లేదన్నారు, కానీ ట్రై చేశాను. ఎంతవరకు అయితే అంతవరకు ట్రై చేశాను. చాలామంది ఫోన్ పట్టుకుని వెళ్తున్నారని డేరింగ్గా వెళ్ళాను. కాకపోతే టెంపుల్ లోపల అమ్మవారిని అయితే ఫోటో తీయనివ్వలేదు. ఇక్కడ మనం టెంపుల్ దర్శనం అయినంత వరకు అయితే ఫోన్ అలవ్ చేశారు. అమ్మవారి ఎదురుకైతే ఫోన్ పట్టుకొని ఇవ్వలేదు. అయినంత వరకు అయితే చేశాను వీడియో. ఇక్కడ మేము వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ మంకీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. కొన్ని మనం ఏ వస్తువు పట్టుకున్నా కొంచెం జాగ్రత్త పట్టుకోవాలి, ఎందుకంటే మన చేతి నుంచి లాక్కొని వెళ్ళిపోతున్నారు. మాకు టికెట్స్ దొరికినప్పుడు 7:30 కౌంటర్ ఓపెన్ అయింది. 7:30 ఫస్ట్ టికెట్ మాకే దొరికింది. సో ఈ మండపంలో అయితే అక్షరాభ్యాసం చేశారు. ఇక్కడ ఎంట్రన్స్లో మేమే ఉన్నాం స్టార్టింగ్లో. అస్సలు ఎవ్వరు లేరు. అంటే మామూలు టైంకి ఎవరు ఉండరట. సరస్వతి పూజకి అయితే ఈ మండపం ఖాళీ ఉండదు.
రోజుకి ఎన్ని ట్రిప్పులు కూర్చుంటారో కూడా చెప్పలేరట, అంత జనం వస్తారట సరస్వతి పూజకి. సరస్వతి పూజ నుండి రథసప్తమి వరకు అయితే చాలా క్రౌడ్స్ ఉంటారు ఇక్కడ. అండ్ మేమే ఫస్ట్ వెళ్ళి కూర్చున్నాం. మాతో పాటు మేము వెళ్ళినాక 10 మినిట్స్ తర్వాత ఒక 15 మెంబర్స్లా వచ్చారు కపుల్స్. అంత ఎక్కువ మంది చేయలేదు. ఇక్కడ మనం తెచ్చుకుంటే మనం ఇవంతా తీసుకుని వెళ్తే జస్ట్ 10 మినిట్స్లో అయితే పూజ అయిపోద్ది. మనకి ఇక్కడ కూడా ఫోన్ అలౌ లేదన్నారు. అందరు ఫోటోలు సెల్ఫీస్ తీయడం చూసి నేను కూడా ఫోన్ రికార్డ్ చేశాను. ఇక్కడ పంతులు గారి నుంచి పూజ అయిపోయిన తర్వాత పిల్లల్ని వాళ్ళ ఒడిలో కూర్చొని పెట్టి వాళ్ళతో రాయిపిస్తున్నారు. అంతే, ఒక 10 మినిట్సే అండి. ఇంత దూరం జర్నీ చేసినా పిల్లలకి ఆ 10 మినిట్సే మెయిన్ అనమాట. ఇక్కడ మన తెలుగు వాళ్ళకన్నా మహారాష్ట్ర నుండి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది, అంటే నైట్ ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఆరతికి వెళ్ళిపోతారు అటు సరస్వతి దేవి మందిరంకి. ఆరతికి 4:30 నుండి 6 వరకు అవుతుందట ఆరతి. అది అయిపోయింది. బాసరా నుండి మళ్ళీ బ్రేక్ జర్నీ కదా, సో సికింద్రాబాద్ వెళ్ళాం. అక్కడ కూడా టైం చాలా ఉండడం వల్ల మేము హైదరాబాద్ ఎప్పుడు చార్మినార్ అయితే చూడలేదు, సో చార్మినార్ కోసమే చూద్దామని వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అస్సలు కంటికైతే కళ్ళు ఇలాగ వేయలేకపోయాం, అంత ఉన్నాయి అంటే సామాన్లు అక్కడ. కంటికి పట్టలేదు, ఇంకా చూడాలనిపిస్తుంది కానీ మాకు టైం చాలా తక్కువ. ఎందుకంటే టైం ఉన్నా కానీ అక్కడ ఉన్న ట్రాఫిక్ అయితే మేము రీచ్ అవ్వలేకపోయాము. సో అక్కడ ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయితే షాపింగ్ చేసాం. షాపింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్, అంటే మాకు 8:30 ట్రైన్ అయితే మేము 6కే రిటర్న్ అయిపోయాం. ఎందుకంటే అక్కడ చాలా విపరీతంగా ఉన్నారండి ట్రాఫిక్. మన వైజాగ్లో అంత ట్రాఫిక్ అయితే లేదు. అక్కడ షాపింగ్ చేసాం. షాపింగ్ చేసి ఫోటోలు దిగి అక్కడ చార్మినార్ దగ్గర కొంచెం టీ తాగి బయలుదేరిపోయామండి. అందుకే మాకు టైం లేదు, ఇంకా ఉండాలనిపిస్తుంది, రావాలని అయితే అస్సలు అనిపించలేదు. అందులో మా ఆడవాళ్ళకి అయితే షాపింగ్ అంటే గొప్ప పిచ్చిగా ఉంటాయి కదండి, ఎవరు తెలియదు విషయం. షాపింగ్ చేయాలని ఉంది కానీ టైం లేదు. సో నెక్స్ట్ ఇంకెప్పుడైనా రావచ్చులే అనుకుని రిటర్న్ అయిపోయాం. ఇదేనండి నా వీడియో. ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కొత్తలో సబ్స్క్రైబ్